విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని జన్మదినం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు మాధవ చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ నందు ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా కేశినేని చిన్ని 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల పక్షంగా ఉంటుందని కేశినేని చిన్ని చేసిన సేవలు ఆయన గెలుపుకి చాలా ఉపయోగపడ్డాయని తెలియజేశారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదిన సందర్భంగా చిట్టినగర్ ఉన్న నగరాల దేవస్థానం లక్ష్మీమోహన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం చిట్నగర్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేశినేని చిన్ని గారు ఎన్నడూ లేని ఎంపీ విజయంలో భాగంగా 3 లక్షల చిల్లరి ఓట్లతో గెలవడం చాలా గర్వకారణం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పాదల పక్షాన ఉంటుందని, అదేవిధంగా చిన్ని గారు చేసిన పనులు ఆయన గెలుపు విజయానికి సాధించడానికి తోడైనాయని, అలాగే రానున్న రోజు చిన్ని గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో ఉండు, ఆయన మంచి ఆరోగ్యాలతో ఉండు, అష్టైశ్వర్యాలతో ఉండు, ఆ దేవుళ్ళు కూడా చల్లగా చూడాలని, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు బాగా ఉండాలని, ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ, మెడికల్ క్యాంపులే కానీ ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నదాత అయినటువంటి మీరు తీసుకునే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేయడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్లకు తోడుగా మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఎంతో ప్రజలకు ఆకలి తీర్చిన వ్యక్తి చిన్ని గారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు, కలజోళ్ళు, రకరకాలుగా చెప్పుకుంటూ క్యాన్సర్ బాధితులు కానీ, గుండె ఆపరేషన్ కానీ అందరికి కూడా అండగా ఉన్న చిన్ని గారు ఇంకా రానున్న రోజులు ఇంకా చేయాలని కోరుకుంటూ ఆయన దేవుడు భగవంతుడు చలగచోని తెలియజేస్తూ, నా పేరు మాధవ్, పశ్చిమ నియోజకవర్గ తెలుగు అధ్యక్షుని. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామం 10వ తరగతి బాలికల వేధిస్తున్న అదే గ్రామానికి చెందిన టీడీపీ యువకులు గత 3 రోజులుగా ట్యూషన్ కి వెళ్లి వస్తున్న సమయంలో వెకిలి చేష్టలతో బాలికల్ని వేధిస్తున్న యువకులు, ఎదురు తిరిగినందుకు బాలికపై చేయి చేసుకుంటున్న యువకులు, ఇంట్లో వాళ్ళకి చెబితే చంపేస్తానని బెదిరిస్తున్న యువకులు, ఇదేంటని ప్రశ్నించిన తల్లిదండ్రులపై దాడులు. గతంలో మేమెప్పుడు ఇలాంటి అరాచకాలు చూడలేదంటున్న బాలికల తల్లిదండ్రులు వేధింపులకి గురి చేసిన యువకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు మాకు ఒక్కరికే లేరుగా, మా అధికారంలో లేదు. నేను భూదమ్మనండి, చెమట భూదమ్మని. మా పిల్లలు ట్యూషన్ పోయే పరిస్థితిలో లేరండి. పోదామంటే భయపడుతున్నారు. ఏంటి పోవట్లేదమ్మా అంటే మాకు ఇట్లా అడ్డం తిరుగుతున్నారు, మమ్మల్ని బానిట్లేదు, తిడుతున్నారు, ఎక్కడికి ఫోన్లు కొడుతున్నారు. మాకు మా దగ్గర ఫోన్లు కూడా తీసుకోవట్లేదు, మేము ఫోన్లు కొడుతున్నాం చూపిస్తున్నారు. మీ వాళ్ళు కనుక ఇంటికాడ మీ వాళ్ళకి చెబితే మీ వాళ్ళు కూడా మేము వెళ్ళమేకి వచ్చి కొట్టేస్తాం. బళ్ళు పోయి ఎమ్మెల్యే గారు బట్టలు ఇచ్చి, మరి బొక్కులు ఇచ్చి, నెత్తి మీద చెయ్యేసి చదిరి బాగా చదువుకోండి అని. నా పేరు ఉమాదేవి, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మేము ట్యూషన్ కి వెళ్లే సమయంలో ఎస్సీస్, గౌడ్స్ వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు మాతో. మేము ట్యూషన్ కి వెళ్లాలంటే మాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు పద్దాకులు మమ్మల్ని కొట్టడం, తిట్టడం, తాగేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మాతో. మా ఇంట్లో చెప్తే మమ్మల్ని కొడతామని భయపెడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి చేస్తామని భయపెడుతున్నారు. ట్యూషన్ కి వెళ్లేటప్పుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు బాగా మమ్మల్ని. నా పేరు శిరీష, నేను 10th క్లాస్ చదువుతున్నాను. రోజు ఇట్లాగా ట్యూషన్ కి వెళ్తుంటే మా గోడములు వచ్చి చికాకు మండలం ఖమ్మంపాడు సార్. నాది నా పేరు సిమటా రామకృష్ణ సార్. మా పాప పేరు సిమటా సిరీస్ సార్. నేను మా పాప కోసం ఖమ్మంపాడు సెంటర్కి నాకు జ్వరం తగిలితే సెంటర్కి వెళ్ళాను సార్. సెంటర్కి వెళ్ళాలకే గొడవేదని చెప్పాను సార్. గొడవేదాక నేను అమ్మని వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయాలి మా పాప వాళ్ళు మొత్తాన్ని కొట్టాను సార్. కొట్టేది తీసుకొస్తున్నా ఆ షర్ట్ పట్టుకుని నన్ను కూడా చకా చేసి, మరి విలేజ్ లో కాపాడే వ్యక్తులు కూడా ఎవరు లేరు సార్. వీళ్ళందరూ ఫోన్ చేసి మొత్తం కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. అసలు ఎస్సీ వాళ్ళు, గౌడ దగ్గర కుర్రోళ్ళు అసలు ఆగేదాడు కనపడలేదు సార్. పిల్లల్ని చేతులు పట్టుకుని ఎటువంటి లాక్కుపోయి పడుతున్నారు, ముందు దాగొచ్చి నానా చకా చేస్తున్నారు సార్. అది బాగా ఇబ్బందిగా ఉంది సార్ మాకు. ఈ విలేజ్ లో మరి మేము బతకాలా, వెళ్ళిపోవాలా, ఊరు బయటకు వెళ్ళిపోవాలా అర్థం కావట్లేదు సార్ మాకు.
ఈ ఊళ్ళో బతికే పని కూడా కనపట్ల మాకు. మమ్మల్ని ఏం చెప్పడం చెప్పండి సార్. మరి ఎవరి కాలం ముందే చచ్చిపోమంటారా అదే బతకమంటారా చెప్పండి సార్. అది బాగా ఇబ్బందిగా ఉంది సార్. మేము ఊళ్ళో బతలేకపోతున్నాం. వాళ్ళ గురించి ట్యూషన్ మేము పడి చక్కగా చేసి చక్కగా రాష్ట్రం చేస్తున్నారు సార్. వాళ్ళు ఆడ లేదు మగ లేదు నాన్న తిప్పలు పడుతున్నారు సార్. చిక్కగా బాగా చేస్తున్నారు. ఇక్కడ చూడండి సార్, నా కాలం మొత్తం చింపాది. మా పాపను పడేసుకుని పోతుంటే చింపాది ఇంకా సార్. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెంకట సాయి ఫుడ్ ప్లాజాలో పార్సిల్ తీసుకుని రోడ్డు దాటుతూ ఉండగా ద్విచక్ర వాహనాన్ని కారు బలంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం 100 మీటర్ల దూరంలో ఎగిరిపడి వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ రోడ్డు క్రాసింగ్ వలన గతంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో గతంలో ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోలేదు. మరెక్కువ ప్రమాదాలు జరగక ముందే ఇకనైనా ఈ రోడ్డు క్రాసింగ్ ను మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యునిగా తొలిసారి గుడివాడ వచ్చిన ఎంపీ వల్లభనేని బాలశౌరికి టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆత్మీయ స్వాగతాన్ని పలకటం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి రాము మాట్లాడారు. మంచి వ్యక్తి, సమర్థవంతుడైన బాలశౌరి మనకు ఎంపీగా ఉండడం సంతోషదాయకమని తెలియజేశారు. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షులు దింత్యాల రాంబాబు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, ఎలవర్తి శ్రీనివాసరావు, కూటమి పార్టీ శ్రేణులు సమావేశంలో పాల్గొన్నారు. మనందరికీ ఆరోగ్యాన్ని ఉండకపోతున్నటువంటి మహిళలు అటువంటి వ్యక్తి మనందరం గెలిపిస్తున్నాం. ఆయన కూటమి అత్యంత 93% స్పైక్ రేట్ తోటి మనకు విజయం సాధించిన సందర్భంగా ఈ విజయంలో కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలందరికీ, తెలుగుదేశమే కాదు, జనసేనే కాదు, బీజేపీ సహా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా మొత్తం ఘన విజయం సాధించి మొట్టమొదటిసారిగా మన గురువారిని పలకరించడానికి వచ్చిన మన ప్రీతమ నాయకులు వల్లభనేని బాలశౌరి గారికి ప్రత్యేకమైన కార్యం చెప్పుకుంటా ఉన్నాం. ఆయన పేరు గుడివాడలో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం కింద మాకు ఈ రోడ్డు వచ్చి వేసినట్టుగా ఈ పేరు మేము జీవితంలో మర్చిపోం. అది మెయిన్ రోడ్డు చేస్తానన్నా అది ఆదిత్యం బాధించి మన జాబ్ తెచ్చుకోవాలి. సో ఇలా కాకుండా చెప్పిన పాటించాలని కూర్చున్నాయి. మనకి స్పష్టంగా చెప్పినారు. ప్రతి వచ్చేద్దాం. ఈ 5 నెలల్లో మీకు కావాల్సింది చేసి పెట్టడానికి చాలా ఆహ్వానంగా చెప్పారు. ఆయన ఆహ్వానాన్ని కలిసి మనం ఇలాగే ఇది కాకుండా మనం ఒక విషయం ఆయన అన్నారు, ఇలాగే చరిత్రలో ఎప్పుడు చూడనట్టుగా ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తుల కింద అందరూ కలిసిమెలిసి నడుస్తా ఉన్నాం. ఇదే కంటిన్యూ చేస్తే ఈ చరిత్రలోనే ఈ కూటమికి అప్పజేయం అనేది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అనేకమైనటువంటి ఎలక్షన్స్ మనం చూసాం. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ వేరు, ఇప్పుడు
జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి బీజేపీ యొక్క సహకారంతో చేసినటువంటి ఎలక్షన్స్ వేరు. నేను ఇప్పుడే చెప్పా, గుడివాడలో అనేక మంది గెలిచారు, ఓడిపోయారు. కానీ 53,000 మెజార్టీ అంటే అది సామాన్యమైనటువంటి మెజార్టీ కాదు అనేటువంటి విషయాన్ని మరి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈ కాంబినేషన్ ఏంటి అంటే తెలుగుదేశం జనసేన కాంబినేషన్ అనేది బ్రహ్మాండమైనటువంటి కాంబినేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మనం ఇదే రకంగా డిసిప్లిన్ తో పనిచేద్దాం, వచ్చే ఎన్నికల్లో కూడా మనదే విజయంగా పనిచేద్దాం అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి మీరందరూ చాలా కష్టపడ్డారు, జనసేన వాళ్ళు కష్టపడ్డారు, తెలుగుదేశం వాళ్ళు బాగా కష్టపడ్డారు, అలాగే బీజేపీ వాళ్ళు కష్టపడ్డారు. అందరూ కలిసి రాత్రింబౌళ్ళు కష్టపడి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి రాము గారిని ఎమ్మెల్యే గెలిపించారు, నన్ను ఎంపీగా గెలిపించారు. మరి ఇప్పుడు బాధ్యత అంతా మా మీద ఉంది. మేము మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అధికారులతో అక్కడ నివసించే లబ్ధిదారులకు నీటి సరఫరా, త్రాగునీరు సరఫరా చేయకుండా వాడుక నీరు సరఫరా చేయడంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరొక 18 లక్షల క్యూసెక్ల వాటర్ నిల్వ చేసి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, గ్రామీణ నీటి సరఫరా, ఆర్ఎన్బి అధికారులతో మాట్లాడాలని తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు మనం మొత్తం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఏపీ నుంచి మనకు వచ్చినటువంటిది మాత్రమే మనం దీంట్లో చూస్తాం. అంటే ఎక్కువ ఫస్ట్ టైం మాకంటే ఒక ఇయర్ సార్ ఫీల్ చేసి ఉంటారు. 1 టైం సర్వే 2 రోజులు సో మండే ట్యూస్డే నుంచి మనం గ్రాఫిక్స్ కలెక్ట్ చేసి మనకి చాలా హాస్పిటల్స్ లో డంపింగ్ యూనిట్ సార్ డంపింగ్ యూనిట్ రిపోర్ట్ చేస్తున్నాం సార్. యాక్చువల్గా మా బడ్జెట్ కి మోర్ దెన్ 100 కిలోమీటర్స్ వన్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సైడ్ కూడా ప్లాన్ చేద్దాం అంటున్నారు సార్. ఇంకోటి ప్లాన్ చేసి ఒక 2-3 మున్సిపాలిటీకి ఏదైనా జంక్షన్ పాయింట్ ఉంటుంది సార్. అది ఎగ్జాక్ట్ గుంటూరు దగ్గర నాకు ఎగ్జాక్ట్ తెలుసు సార్. 135 లీటర్స్ కానీ ఇప్పుడు 90 ఇస్తున్నాం కాబట్టి ఈరోజు గుడివాడ పట్టణంలో స్థానిక శాసనసభ్యులు రాము గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు అందరం కలిసి గుడివాడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, వేస్ట్ మేనేజ్మెంట్, రాబోయేటువంటి సమ్మర్ వరకు మంచినీళ్ళు ఏ రకంగా రిజర్వాయర్లో నిల్వ ఉంచి కొత్తగా ఏర్పడినటువంటి టిట్కో హౌసెస్ తో సహా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఈరోజు అందరితో అధికారులతో చర్చించాం. మున్సిపల్ కమిషనర్ గారు, తదితర అధికారులతో చర్చించాం. అదే రకంగా ఓ ఫ్లైఓవర్ ఏదైతే వస్తా ఉందో రైల్వే ఫ్లైఓవర్, దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేసి ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్ ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద, అదే రకంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఏదైతే అమృత 2 ద్వారా కానివ్వండి, లేదా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దగ్గర నుంచి కేంద్రంలో అనేకమైనటువంటి స్కీములకు వచ్చే డబ్బు కానివ్వండి, ఏది కూడా వృధా చేయకుండా, వేస్ట్ చేయకుండా వెనక్కి పంపించకూడదు. స్టేట్ గవర్నమెంట్ వాటాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ డబ్బులు కూడా తీసుకొని గుడివాడ మున్సిపాలిటీని అన్ని వసతులతో కూడినటువంటి ప్రధానంగా మంచినీళ్లు, డ్రైనేజీ, రోడ్లు, వేస్ట్ మేనేజ్మెంట్. ఈ రోజు మొదటిసారిగా ఎంపీ గారు మెయిన్ ఎమ్మెల్యే కింద ఎలక్ట్ అయిన తర్వాత మొదటిసారిగా గుడివాడ రావటం జరిగింది.
ఆయన రివ్యూ ఆయనతోటి మొత్తం గుడివాడ నియోజకవర్గం మొత్తానికి రివ్యూ చేశాము. ప్రతి చాలా ఇష్యూస్ మీద, ప్రతి ఒక్క విషయం మీద ఆయన అవగాహన చాలా అద్భుతంగా ఉంది. నేనే చాలా చేస్తున్నాను ఇప్పుడు దాకా అనుకుని చాలా అడవులు పడుతున్నాను, కానీ ఎంపీ గారు వచ్చిన తర్వాత స్పష్టంగా ఏరియా ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు, ఫండ్స్ రావాలంటే అసలు మనం ఇక్కడికి ఏం కావాలి, వివిధ రకాల కాంపోనెంట్స్ మొత్తం అంతా చెప్పారు నాకు. అలాగే అందరికీ కూడా కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మనం ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా వాడుకునేటట్లుగా, ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాల్సినట్టుగా, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ లో డబ్బులు లేకపోయినా వివిధ రకాల మార్గాల్లో తెచ్చుకోవచ్చు మనం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ మనకి నిజంగా ఎంపీ ఉంటే చాలా అదృష్టం ఆయన. అలాగే మన గుడివాడ మెయిన్ రోడ్డు బైపాస్ రోడ్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేపిస్తానికి పూర్తి ప్రయత్నాలు మొదలెట్టారు. ఆల్రెడీ మన ఢిల్లీలో కలవడం జరిగిందండి. ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి గడ్కరీ గారు అవైలబిలిటీ లేదు కానీ అవైలబిలిటీ రాగానే ఆయన ఊర్లో కంట్రీ బయట ఉండటం వల్ల మేము కలవలేకపోయాం, కానీ ఆయన వెంటనే కలిసి నేను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాను. చాలా సంతోషం. మంచి శుభవారం. కృష్ణా జిల్లా పరిధిలో కానూరు శ్రీ సంక్షేమ శాఖ విజయవాడ అర్బన్ ప్రాజెక్టు 7th సెక్టర్ ఊర్మిళానగర్ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవం కార్యక్రమాన్ని ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ICDS ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమంలో తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ గర్భిణీలకి ప్రజలకి అవగాహనని కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ వి విజయ, సచివాలయం MSK ఏ రామతారకం, ANM మాధవీలత, అంగన్వాడీ టీచర్ కె శ్రీదేవి, హెల్పర్ డి పద్మావతి, ఆశా వర్కర్లు, వెంకటలక్ష్మి, అంగన్వాడీ తల్లులు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి కాబట్టి అదంతా అవాంతరాలన్నీ తొలగించుకొని తల్లిపాలు ఎలా ఇవ్వాలి, చేస్తున్నాను. ఇవాళ తల్లిపాల వారోత్సవాలు ప్రోగ్రాం ఊర్మిళానగర్ 2 సెంటర్లో జరుగుతుంది. ఈ తల్లిపాల వారోత్సవాలు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రతిరోజు కార్యక్రమం జరపాల్సిందే. ప్రతి సెంటర్లో కూడా చేస్తామండి. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటంటే మాకు అంతరాలను పూరించి తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం అనే అంశం మాకు ఇచ్చారు. దాని ప్రకారం మేము మాట్లాడతాము. అది కాకుండా తల్లిపాలు ఎలా ప్రోత్సహించాలి, ఎలా ఇవ్వాలి, ముర్రుపాలు ఎలా ఇవ్వాలి, వాటి ప్రాముఖ్యత ఏంటి, తల్లికి బిడ్డకి ఏమి లాభం ఉంది, ఎలా మరి వాళ్ళ ఇవ్వాలి, వాళ్ళ వ్యక్తిగత శుభ్రత గురించి అన్ని విషయాలు మేము మాట్లాడతామండి. అంటే తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం పాలిచ్చే తల్లులు అందరికి మద్దతు ప్రకటిద్దాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ తల్లిపాలు అనేది బిడ్డకి దేవుడిచ్చిన వరం. తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డ మేధస్సుకు సహాయపడుతుంది. తల్లిపాలు శిశువుకి న్యూమోనియా మరియు అతిసార వ్యాధుల నుంచి కాపాడుతుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువు తన యొక్క రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. తల్లిపాల ద్వారా తల్లికి స్థూలకాయం మరియు ఇతర ఎటువంటి వ్యాధులు రాకుండా కూడా రక్షింపబడతారు. తల్లులు రక్షించబడతారు. అలాగే తద్వారా పాలు ఇవ్వడం ద్వారా పిల్లలకు కూడా న్యూమోనియా, అతిసారం మొదలైన వ్యాధులు రాకుండా కూడా ఎంతో దోహదపడుతుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు ప్రెగ్నెన్సీ తర్వాత త్వరగా రికవరీ అవడానికి కూడా ఆస్కారం ఉందండి. తల్లిపాలు బిడ్డకు ఒక భాండాగారం లాంటిది. అలా ఒక తల్లిపాలు తల్లికి బిడ్డకు మధ్య ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. అందుకని అందరూ కూడా ఈ ప్రతి నెల హెల్త్ చెకప్లు చేయించుకుంటున్నారా లేదా అనేది కూడా చూస్తాము. ప్రతి నెల వచ్చి FRS నెలకు 2 సార్లు చేస్తాము. మొదటి శుక్రవారం, 3వ శుక్రవారం కంపల్సరీగా ఫేస్ స్కాన్ అనేది గర్భిణీలకి బాలంతలకి చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్, రైస్ 3 కేజీలు, పప్పు కేజీ, ఆయిల్ వచ్చేసి 450 గ్రాములు, 13 గుడ్లు, 2.5 లీటర్ల పాలు వాళ్ళకి ఇస్తాము. వాటితో పాటు బాల సంజీవిని కిట్ అని 2 కేజీలు రాగిపిండి, 1 కేజీ అటుకులు, ఖర్జూరం 250 ml, బెల్లము. నేను ఊర్మిళానగర్ 2లో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను.
ఇక్కడ మేము ప్రతి గర్భవతికి కూడా నెల తప్పిన తర్వాత 12 వారాల లోపు వాళ్ళు నమోదు చేసుకుంటాము. ఏరియాలో ఫాలోఅప్ చేసుకుని ప్రతి నెల వాళ్ళకి మెడిసిన్స్ వస్తున్నాయా లేదా ఫాలోఅప్ చేసుకుని కిట్స్ ఇచ్చి వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రతి నెల మేము 12 వారాల లోపు వ్యాక్సిన్ అందిస్తాము. కన్సీవ్ అయిన తర్వాత 2 వ్యాక్సిన్లు అందజేస్తామండి. టైటానస్, డిప్తీరియా అనే వ్యాక్సిన్ అందజేస్తాము. ప్రెగ్నెంట్ కనిన తర్వాత తనకి హాస్పిటల్ డెలివరీ తీసుకువెళ్తామండి. గవర్నమెంట్ హాస్పిటల్ కి కూడా మనకి ఇక్కడ యూపీఎస్సీ ఉంది, అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయండి. నా పేరు మమత. నేను ఉద్నానగర్ అంగన్వాడీలో బాల సంజీవిని కిట్ తీసుకుంటున్నాను. దానివల్ల చాలా ఉపయోగపడుతుంది. కిట్ లో రాగిపిండి, బెల్లం, ఎండు ఖర్జూరం, అటుకులు, బియ్యం, కందిపప్పు, నూనె అన్ని ఇస్తున్నారు. గుడ్లు కూడా ఇస్తున్నారు. వాటి వల్ల ప్రోటీన్ అది బాగా అందుతుంది. రెవెన్యూ సమస్యల్ని సత్వరం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. బాపట్ల ఆర్డీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా లింగ సముద్రానికి బదిలీపై వెళ్లిన శ్రీచరణ్ ను అద్దంకి తహసీల్దార్ గా నియమించారు. దీంతో శ్రీచరణ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమస్యల్ని నేరుగా తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీచరణ్ ను కార్యాలయ అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీచరణ్. నేను ఈరోజు అద్దంకి మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టాను. నేను గతంలో రేపల్ల తహసీల్దార్గా, బాపట్ల ఆర్డీఓ ఆఫీసు ఏఓగా మరియు లింగ సముద్రం తహసీల్దార్గా గత ఎన్నికల్లో పనిచేసి ఉన్నాను. ఈరోజు అద్దంకి తహసీల్దార్గా జాయిన్ అయ్యాను. ప్రజలెవరైనా వాళ్ళ సమస్యల పరిష్కారం నిమిత్తం ఏ సమయంలోనైనా నన్ను నేరుగా కార్యాలయంలో సంప్రదించవచ్చు. మీ యొక్క ప్రజల యొక్క సమస్యలను గవర్నమెంట్ నిబంధనల మేరకు కరెక్ట్గా పనిచేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పార్వతీపురం నందు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ శిబిరం నిర్వహించారు. చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ రమేష్ బాబు, కార్యక్రమ నిర్వాహకులు డి శామ్యూల్, రూరల్ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి రెహానా అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పలువురు జడ్జిలు, న్యాయవాదులు, వైద్యులు, డ్రగ్స్ శాఖ అధికారులు, జిల్లా వైద్య శాఖ అధికారిని, రూరల్ సిఐ, ఎస్ఐ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అవును ఇక్కడ మేడం పెడతారు. ఒక ప్లేస్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయాలని ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం మేము కొన్ని ఏరియాస్ తిరిగినప్పుడు ఇక్కడ ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఉన్నారని మాకు నాలెడ్జ్లోకి వచ్చింది. దాని ప్రకారం మేము ఇక్కడ మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మరి డిఎంఎన్హెచ్ఓ గారికి అడగగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము సపోర్ట్ చేస్తాం మేడం, మా టీం వర్కర్స్ని, డాక్టర్స్ని అందరినీ పంపిస్తానని చాలా సంతోషంగా మరి మాకు కోఆపరేట్ చేశారు. అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు చాలా కోఆపరేట్ చేశారు. పోలీసు వారు, బార్ ప్రెసిడెంట్ గారు అయితే నిన్న మా తరపు నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారం ఎలా మేము అందించడానికి రెడీగా ఉన్నామని బార్ ప్రెసిడెంట్ గారు, ముఖ్యంగా మా సిస్టర్ జడ్జెస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి చట్టాల గురించి వారికి ట్రైనింగ్ ఇచ్చి సమాజంలో వాళ్ళకి పంపించడం అనేది ఈ స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ స్కీమ్లో భాగంగానే ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ మరి వీళ్ళందరి కోఆపరేషన్ తోటి మీ మధ్యకు వచ్చాము. మరి మీరందరూ డాక్టర్స్కి మీకున్న హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయో అవి క్లియర్గా చెప్పి మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని
మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరందరూ ఇంత మంచి ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. మరి ట్రైబల్స్కి చాలా రైట్స్ ఉన్నాయి, స్పెషల్ యాక్ట్స్ తీసుకురాబడుతుంది. ఇంకా కొంతమంది ఫారెస్ట్ ఏరియాలోనే, హిల్ ఏరియాలో అక్కడే ఈ పోడు వ్యవసాయం అనేది చేసుకుంటూ అక్కడే ఉండటం జరుగుతుంది. ఈ రోజుకి కూడా మనం అండమాన్ ఏరియాకి వెళ్ళినప్పుడు కొంతమంది ట్రైబల్స్ జార్వాస్ అని వాళ్ళు ఇంకా యానిమల్స్ లాగే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఇంకా సమాజంలోనికి రాలేదు. వాళ్ళని చూస్తున్నప్పుడు కొంతమంది ఫారినర్స్ వచ్చి వాళ్ళ కూడా చాలా ముఖ్యము. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అనేది చాలా అవసరం. కాబట్టి దీనికోసమని ఇక్కడ మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ పెట్టాలనేసి ట్రైబల్ ఏరియాస్, ముఖ్యంగా ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో జిల్లాలో ఉన్న ట్రైబల్ ఏరియాస్లో అన్ని చోట్ల కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టాలని గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల హెల్త్ క్యాంప్స్ పెడుతున్నాను. కాబట్టి దీనిలో అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా వస్తే అందరికంటే కూడా బాగా అంటే కష్టపడే నేచరు, తర్వాత అన్ని రకాల కష్టాలు తీసుకునేది ఆడవాళ్ళే. ఒక రకంగా చైల్డ్ బేరింగ్ కానీ, తర్వాత పిల్లలను అంటే వాళ్ళను పెద్ద చేయడంలో కానీ, సాకడంలో కానీ, ఆ సంరక్షణ విధానంలో కానీ, తర్వాత ప్రతి విషయంలోనూ, తర్వాత అట్లా సేమ్ టైం వాళ్ళకి ఆహారాన్ని అందించడానికి వాళ్ళే కష్టపడాలి. అన్ని రకాల వాళ్ళే కష్టపడాలి. ఆడవాళ్ళకే చాలా ఎక్కువగా కష్టం ఉంటా ఉంది. కాబట్టి బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో ఈరోజు ఐలాండ్ సెంటర్లో ఎస్సీ వర్గీకరణను గౌరవం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన తెలియపరుస్తున్న కర్లపాలెం మండల ఎస్సీ మాలకుల నాయకులు, అంబేద్కర్ సేవా సమైక్య గౌరవ అధ్యక్షులు ఎం పరమానంద కుమార్, జి వీరయ్య, ఎక్స్ ఎంపీటీసీ కాగిత పుల్లయ్య, మండల ఉపాధ్యక్షులు పెరికెల ఇర్మియ్య, మల్లెల సంతోషు, బి జీవనజ్యోతి, కాగిత మహేష్, యోనా సలగల ధర్మేంద్ర, ఎం బాబురావు, జార్జి, మాణిక్యరావు, జోగి సర్జన్రావు, మాజీ సర్పంచ్ జోగిదాసు మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు కర్లపాలెం మండల అంబేద్కర్ సేవా సమైక్య ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ వర్గీకరణని మరి వర్గీకరించాలని ఒక అంశాన్ని మరి న్యాయపరంగా వివిధ రాష్ట్రాలకి మీ ఇష్టం వచ్చినట్లు మీరు వర్గీకరణ చేయొచ్చని ఒక తీర్పుని 2 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని రాష్ట్రంలో ఉన్నటువంటి మాల నాయకులు కానీ, మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి దానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే మరి ఈ వర్గీకరణ వల్ల ఈ మాల జాతికి, చదువుకున్న విద్యార్థులకి, మరి ఎంప్లాయ్మెంట్ కోసం చూసుకున్నటువంటి ఎంప్లాయీలకి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడబోతా ఉన్నది ఈ వర్గీకరణ వల్ల. అందుకే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇది చట్టపరంగా, రాజ్యాంగ పరంగా మరి ఇది ఆమోదం తెలపాలే కానీ మరి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఈ ఎస్సీ వర్గీకరణని చేయటం అనేది చాలా విచారకరంగా ఎక్స్పర్స్తా ఉన్నాము. గతంలో కొన్ని ప్రభుత్వాలు ఇట్లా వర్గీకరించినప్పుడు మరి ఇదే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నప్పుడు మరి దాన్ని రద్దుపరిచినట్టు దాఖలాలు కూడా మనం చూసే ఉన్నాం. మరి ఈ విధంగా మరి ఇప్పుడైతే మరి వర్గీకరణ చేయటం అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల జాతి తీవ్రంగా నష్టపోతా ఉన్నది. కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క చదువుల కోసం, వాళ్ళ యొక్క విద్యా బుద్ధులు, మరి ఎంప్లాయ్మెంట్ కోసం అభ్యర్థిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పరిగణలోకి తీసుకుని మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అందరికీ సమానంగా ఉండేటట్టు చూడాలని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా కల్పించినటువంటి హక్కులు ఇవి. దీన్ని మరి అందరూ వ్యతిరేకించాల్సిన పరిస్థితి. కొంతమంది దీన్ని స్వాగతిస్తా ఉన్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు అందరూ అన్నదమ్ముల్లాగా, ఈ మాలా మాదిగలు అనే వాళ్ళు పూర్వం నుంచి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి పరిస్థితి నాడు. మరి కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఈ అన్నదమ్ములను ఇద్దరిని విడదీసి ఈ యొక్క వర్గీకరణ చేయడానికి పూనుకున్నారు. మనం గతంలో చూసినట్లయితే ఈ ఎలక్షన్ ముందు మరి తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ స్టేట్ లో